మండల కేంద్రమైన నగరికలలో కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతిరోజు వేకువజామున స్వామివారికి విశిష్టంగా పూజలు అభిషేకాలు జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు మహేష్ కుమార్ తెలిపారు. ఈ దేవాలయం సుమారుగా 275 సంవత్సరాల క్రితం నిర్మించిందని 2012లో మరలా స్వరంగా సుందరంగా ఆలయాన్ని పునర్నిర్మించారని ఆయన చెప్పారు. రేపు అనగా 27వ తేదీన కార్తీక మాసం మొదటి సోమవారం గనుక భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 275 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ ఉంది. ఇది 2275 సంవత్సరాల పూర్వం ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఇది ముఖ్యంగా వీరభద్ర సమేత శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది 2012లో ఇది ప్రతిష్ట చేశారు. ఇది ఆలయ ధర్మకర్త గారు వచ్చి కె విశ్వనాథ్ శర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో అనేకమైన పూజా కార్యక్రమాలు అనేకమైన హోమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా ఉత్సవం జరుగుతుంది. ఆ దసరా ఉత్సవంలో ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేషంగా లలిత సహస్రనామార్చన దేవి ఖడ్గమాల అర్చనతోటి పూజలు కుంకుమ పూజలు జరుగుతాయి. అదేవిధంగా చివరి రోజు అమ్మవారికి చండీ పారాయణ చండీ హోమం కూడా జరుగుతుంది. ప్రతిరోజు చండీ పారాయణ జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు చండీ హోమం కూడా జరుగుతుంది. అలాగనే ప్రతి కార్తీక మాసంలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం మొదటి సోమవారం కాబట్టి భక్తులందరూ తెల్లవారుజామున విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.